హాయ్ ఫ్రెండ్స్, మీరు విద్యార్థులైతే ఈ వీడియో మీకోసమే. అయినా కాకుండా ఈ వీడియో చూడాలని తెరిచిన వాళ్ళ కోసం కూడా. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్లకు ఉపయోగకరం. కాబట్టి పెద్దవాళ్ళు, చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఈ వీడియోను చూడొచ్చు. పూర్తిగా చూశాక మీకే ఒక స్పష్టమైన ఆలోచన వస్తుంది. చదువుకోవటం గురించి మీరు మీ పిల్లలకు చెప్తూ ఉంటారు, బాగా చదువుకోండరా బాగుపడతారు అని. చదువుకోవడానికి మీరు అన్నీ అమర్చి పెట్టగలరు, కానీ చదవాల్సింది మాత్రం మీ పిల్లలే. మై డియర్ విద్యార్థులు, మీకు కూడా అర్థమైందనుకుంటా. చదువుకోవాల్సింది మీరే. ఏం చదవాలో స్కూల్లో చెప్తారు, ఎలా చదవాలో కూడా చెప్తూ ఉంటారు. ఏ సమయంలో చదివితే మీకు చదివింది బాగా జ్ఞాపకం ఉంటుందో మీకు మీరే ఎంచుకోవాలి. ఈ వీడియోలో మేము మీకు కొంచెం సాయం చేస్తున్నాం అంతే. కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాం. ఏ సమయాలు మీకు వీలుగా ఉన్నాయో మీరే నిర్ణయించుకోండి. సంగతి ఏమిటో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. కొందరు తెల్లవారుజామునే లేచి చదివితే హాయిగా చదివిందంతా మనసుకు పడుతుంది అంటారు. ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, చదవాల్సిన భాగం చదవాకనే నిద్రపోండి అంటారు మరికొందరు. ఉదయాన్నే లేచి చదివితే బాగా గుర్తుంటాయి. ఒక్కోసారి ఎంత బాగా చదివినా పరీక్షల సమయానికి పెన్ను కదలదు, జ్ఞాపకం ఉంటేగా. అందుకే పొద్దున్నే లేచి చదివితే మంచి జ్ఞాపక శక్తి కలుగుతుంది అని చెప్తారు. రాత్రి ప్రశాంతంగా ఉంటుంది. రాత్రిపూట చదివిన ప్రశ్నలు జవాబులు బాగా గుర్తుంటాయి. సమయం కూడా కలిసి వస్తుంది. ఎంతసేపు కావాలంటే అంతసేపు చదువుకొని పడుకోవచ్చు. చదివింది మనసుకి ఎక్కుతుంది అని చెప్తారు. ఈ సలహాలు చెప్పేవాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకేం పోయింది? నోరు నొప్ప ఏమన్నానా? ఖర్చే ఉంది, ఉచిత సలహాయేగా. చదివేది మేము, మాకు తెలుస్తుంది కష్టం సుఖం అని మీరు అనుకోవటము మామూలే. ఇందులో తర్కం ఉందా ఏమన్నానా? మీరు చెప్పారని మేము అనుసరించాలా అని మీ మనసు గింజుకుంటుంది. నిజమే, భావోద్వేగంతో చదవలేం. నిజంగా ఏ సమయంలో చదివితే బాగుంటుందో పరీక్షించి మాకు అనుకూలమైన సమయంలోనే చదువుతాం అని మీరు తార్కిక పరిశీలనకు దిగటం చాలా బాగుంది. మీకు అలాంటి లాజికల్ విషయాలు చెప్పడానికే ఈ వీడియో. పొద్దున్నే లేచి చదవటం మంచిదా, రాత్రి మేల్కొని చదవటం మంచిదా అన్నది మీకు మీరే నిర్ణయించుకోవచ్చు. ముందుగా మనం ఉదయాన్నే లేచి చదవటంలోని 3 లాభాలు తెలుసుకుందాం. అలాగే 3 కష్టాలు తెలుసుకుందాం. ఆ తర్వాత రాత్రిపూట ఎక్కువసేపు కూర్చుని చదవటంలోని లాభ నష్టాలు చూద్దాం. చివర్లో ఏది మంచిదో ఒక నిర్ణయానికి వద్దాం. పొద్దున్నే లేచి చదవటంలోని లాభాలు: 1, మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరం విశ్రాంతి తీసుకుని ఉంటుంది కనుక ఓపికగా కూర్చోవచ్చు. చుట్టూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు ఏ విధమైన అలికిడి ఉండదు, ఆటంకాలు ఉండవు. 2, పగటి పనులు, తరగతులు, రాత్రి హోంవర్కులు లాంటివి ఉండవు గనుక చాలా వేగంగా చదవగలుగుతారు. అన్ని విషయాల్ని చక్కగా నిదానంగా విభజించుకుని ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్క విషయము చదువుతారు. విసుగనిపించదు, ఎందుకంటే మెదడు ప్రశాంతంగా ఆలోచించగలుగుతుంది. ఒత్తిళ్లేవి ఆ సమయంలో ఉండవు కనుక. 3, చదివింది బాగా జ్ఞాపకం ఉంటుంది. ఉదయాన్నే లేచి చదవటం అలవాటయ్యే కొద్దీ క్లాస్కి వెళ్లడంలో ఆలస్యం చేయరు. అసైన్మెంట్ సమయానికి పూర్తి చేస్తారు. పరీక్ష హాల్కి హడావిడి లేకుండా ముందుగానే చేరుకుంటారు. ఇలాంటి అలవాట్లన్నీ ఒక క్రమశిక్షణగా ఉంటబడతాయి. చదవటంలో మినహాయింపులు లేకుండా పూర్తి పాఠాలు చదువుతారు. ఎప్పటికప్పుడు చదువుతారు. పరీక్షల ముందు హడావిడి ఉండదు. ఇక పొద్దున్న లేచి చదవడంలోని కష్టాలు. అవును, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి మీరు ఇబ్బంది అనుకుంటే ఇబ్బందే. మరి 1, నిద్రని త్యాగం చేయాల్సి రావటం. మొదట్లో ఇబ్బందిగా ఉన్నా కూడా చదువుకోవాలనే సంకల్పంతో పొద్దున్నే లేస్తున్నారు కదా, అలా క్రమంగా నిద్రలేమికి లోనయ్యే అవకాశం ఉంది. అలా చాలా కాలం కొనసాగటం వల్ల తలపోటు, మెదడులో చురుకుతనం తగ్గుతూ ఉండటం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు రావచ్చని కొందరు పరిశోధకులు చెప్తూ ఉన్నారు. అలాగని ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుందని చెప్పడం లేదు. అందరికీ ఇలా జరగదు కూడా. 2, ఎక్కువగా అలసిపోతారు. అయితే చాలా కొద్ది మందికే ఇలా జరుగుతుంది. అంటే పొద్దున్నే వ్యాయామం చేయటం, యోగా చేయటం కోసం లేస్తారు కదా, అటువంటి అలవాటు ఉన్నవారు అస్సలు అలసిపోరు. కానీ మానసిక శ్రమ చేసేవాళ్ళు ఉంటారు కదా, చదవటం, ఆఫీస్ పని చేయటం, ఏదైనా సమస్యని పరిష్కరించడం కోసం వివిధ మార్గాలు ఆలోచించడం, వీటికి బుర్ర చురుగ్గా పనిచేయాలి. అప్పుడు అలసట కలుగుతుంది. ఇదంతా మానసిక ఒత్తిడి ఫలితం. మళ్ళీ పడుకుందామని అనిపించడము జరుగుతుంది. ఎందుకంటే నిద్రపోతే విశ్రాంతిగా ఉంటుంది కాబట్టి మనసు, శరీరం ఆ సుఖాన్ని కోరుకుంటాయి. మరి ఇలా జరగడం మంచిది కాదు. అయితే ఇది సరైన పని కూడా కాదు. మీకు ఉదయాన్నే లేచి చదవటం అలవాటు ఉంటే కనుక మీరొక్కరే హాయిగా కూర్చొని చదువుకోండి. ధ్యాస పెట్టండి. ఒత్తిడితో కాకుండా నిదానంగా చదవండి. చదవాల్సిన దాన్ని విభజించుకొని చదవండి. మనసులో బరువు తగ్గుతుంది. 3, పొద్దున్నే లేవడం వల్ల ఆకలి అనిపిస్తుంది. పొట్టలో ఆకలి కేక పెడుతూ ఉంటే చదువు మీద ధ్యాస పెట్టలేరు. పొద్దున్నే ఏం తింటాంలే అని తినను లేరు. ఇది నిజంగా పట్టించుకోవాల్సిన సంగతే.
రాత్రి భోంచేశాక కనీసం 8 నుంచి 10 గంటల వ్యవధి దాటే వరకు ఏమీ తినకుండా ఉండటం వల్ల, పొద్దున్నే లేవటం వల్ల, మరీ ముఖ్యంగా పళ్ళు తోముకొని కాలకృత్యాలు తీర్చుకొని అలవాటు ఉంటే స్నానం చేసి తాజాగా కూర్చుంటారుగా పుస్తకం పట్టుకొని. అందులోని యువతకైతే మరీను ఆకలి కుదురుగా ఉండనియదు. లేచేదే బాగా చదువుకుందామని, కానీ కడుపులో కరకరమంటూ ఉంటే, పుస్తకంలో అక్షరాలు పరిగెడుతూ ఉంటే ఏం కనిపిస్తుంది చెప్పండి? ఆకలి కడుపుతో నిద్ర కూడా పట్టదు. పొద్దున్నే లేచి ఇంట్లో వాళ్ళు వంట చేస్తారా? పోనీ తినటానికి ఏమన్నా ఉంటే కొద్దో గొప్ప నెట్టుకురావచ్చు. అమ్మ లేచి మీకోసం ఏమన్నా పలహారం చేసేదాకా. కానీ అందాక మనసు నిలవాలిగా చదువు మీద. ఇవ్వండి, తెల్లారగట్లే లేచి చదవటం అలవాటు ఉంటే లాభాలు, కష్టాలు. ఇప్పుడు రాత్రి మేలుకొని చదవటం గురించి మంచి చెడు లెక్క వేద్దాం. రాత్రి మెలకువగా ఉండి చదవటంలోని లాభాలు: 1. ఎంతసేపు కావాలంటే అంతసేపు చదువుకోవచ్చు. పొద్దున్న అందరూ నిద్రలో ఉంటారు, పరిసరాలు నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ నిశ్శబ్ద ప్రభావం చదువుకునే వారి మీద పడుతుంది. మానసికంగా ఏదో ఒంటరి భావన అలుముకుంటుంది. మాగన్నుగా నిద్ర కూడా రావచ్చు. అందుకే రాత్రి ఎంతసేపైనా హాయిగా చదువుకోవచ్చు. రాత్రిపూట జనం చాలాసేపు నిద్రపోతూ ఉంటారు కనుక మిమ్మల్ని ఆటంకపరిచేవారు కూడా ఉండరు. చదవడం కూడా పెద్ద కష్టమేం కాదు, ఏకాగ్రత కూడా ఉంటుంది. పొద్దున్నే అయితే జోగుతూ ఉంటారు. 2. చదివింది మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు. సైన్స్, లెక్కల్లో సిద్ధాంతాల వంటివి ఒక పట్టాన కొరుకుడు పడవు. కాబట్టి వాటి మీద ఎక్కువసేపు మనసు పెట్టి అర్థమయ్యేదాకా చదువుకోవచ్చు. అప్పుడిక ప్రశాంతంగా నిద్రపోనువచ్చు. ఫోన్ జోలికి పోకండి, సోషల్ మీడియా తెరవకండి. అప్పుడు చదివింది బుర్రలో నిలుస్తుంది, ఎక్కువసేపు గుర్తుంటుంది. మీరు మేలుకొని చదివినా వెంటనే వేరే అనవసరమైన విషయాల జోలికి పోతే చదివింది కాస్త గంట పెట్టి వాయించినట్టే ఉంటుంది. 3. బాగా చదివిన తర్వాత కమ్మగా నిద్రపోవాలి. మీరు కలత నిద్రపోతే రేపు మేల్కొన్నా కూడా ఆ చికాకు వదలదు. అందుకే ఒక మంచి పని చేసి నిద్రకు ఉపక్రమించాలి. అంటే సంతృప్తిగా చదువుకోవాలి. విషయం అర్థం చేసుకున్నామనే సంతృప్తితో ప్రశాంతంగా నిద్రపోతారు. ఎంతైనా చదువు కొంత ఒత్తిడిని కలిగిస్తుంది, మెదడు శ్రమకు గురవుతుంది. కాబట్టి చదివిన తర్వాత నిద్రపోతే పొద్దున లేచేసరికి ఆ అలసట కరిగిపోయి ఉత్సాహంగా రోజు మొదలు పెడతారు. నాణానికి రెండో వైపు ఉన్నట్టే ఎంతో బాగుంది అనుకున్న దానివల్ల నష్టము ఉంటుంది. ఇదే బాగుంది, ఇది మాత్రమే సరైంది అని ఎప్పుడూ అనుకోకూడదు. రాత్రిపూట మెలకువగా ఉండి చదవటం వల్ల లాభాలు చెప్పుకున్నాం. ఇప్పుడు నష్టాలు కూడా ఏమిటో చూద్దాం. రాత్రి మెలకువగా ఉండి చదవటంలోని నష్టాలు: 1. పగటి చదువులు, పనులు చేసి మళ్ళీ ఎక్కువసేపు మేలుకొని చదవటం మూలంగా శారీరకంగా అలసిపోతారు. ఓ పక్కన చదవాల్సింది భయపెడుతూ ఉంటుంది. దాంతో బలవంతంగా నిద్ర ఆపుకొని మరీ చదువుతారు. పగటి అలసట అంతా చదువు మీద పడుతుంది. రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. పొద్దున్నే లేవాలి కదా, ఏదో కాస్తో కోస్తో ఇంట్లో పని ఉండొచ్చు. ఆ మీదట స్కూల్కో కళాశాలకో వెళ్లే హడావిడి. నిమిషాల్లో అయ్యే పని గంటల్లో మారుతుంది. ఇది నష్టమే కదా. 2. ఆరోగ్యం మీద దుష్ప్రభావం. అవును మరి, ఎప్పటి పనులు అప్పుడే చేయకపోవటం అంటే ఏడాదంతా చదవకుండా పరీక్షల ముందు పుస్తకాలన్నీ తిరగేస్తూ ఒత్తిడి పెంచేసుకుంటూ నిద్రని బలవంతంగా ఆపుకుంటూ నిద్ర రాకుండా ఉంటుందనే భావనతో టీలు, కాఫీలు తాగుతూ ఉంటారు కదా. ఇక చదువు మీద ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది? బుర్ర గందరగోళంగా తయారవుతుంది. పరీక్ష పత్రం నింపుతూ, అదే సమాధానాలు రాస్తూ ఉండగానే కళ్ళు మూతపడవచ్చు. చేతిలో పెన్ను కాగితం మీద చిన్న పిల్లాడి చిలిపి గీతాలు గీస్తుంది కావచ్చు. మీ మిత్రులు నవ్వొచ్చు. కాదంటారా? ఒక రాత్రి లేదా 2, పోనీ ఇంకో రాత్రి నిద్రపోకుండా చదువుతారు. ప్రతిరోజు అలాగే ఉండగలరా? పొద్దున్నే అంతే తాజాగా లేచి చిరునవ్వుతో రోజంతా గడపగలరా? ఆలోచించండి. పగలు పని, రాత్రి నిద్ర అనేది మనిషికి సహజమైన అలవాటు. మనిషికి శరీర ధర్మం అంటే మెటబాలిజం ఇలాగే రచింపబడింది. మరి మీరు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు రోజుల తరబడి. ఇది కాలక్రమేణా అనారోగ్యానికి దారితీస్తుంది. 3. స్కూల్ లేదా కాలేజీలో మీ ధ్యాస తరగతుల మీద కాకుండా విశ్రాంతిని కోరుకుంటుంది. ధ్యాస పెట్టని విషయమే అతి ముఖ్యమైన పాఠం అయి ఉండి అది కాస్త పరీక్షల్లో వస్తేనో లేక మీరు దాని మీద ఏ ప్రజెంటేషనో ఇవ్వాల్సి వస్తే చక్కగా ఇవ్వగలుగుతారా? కొంచెం ఆలోచించండి. ఇవ్వండి. రాత్రి బాగా మేలుకొని చదవటం అలవాటుంటే లాభాలు, నష్టాలు. ఇప్పుడు మీరేం అడుగుతారో మాకు తెలుసు. అవును, 2 మీరే చెప్తున్నారు. ఇంతకీ ఏది మంచిదంటారు, ఏది వద్దంటారు? రెంటిలోనూ మంచి చెడు 2 ఉన్నాయి కదా. మరి ఆగండి. మేము మిమ్మల్ని ఇలాగే చేయండి అని చెప్పడం లేదు. అది మా ఉద్దేశమూ కాదు, మా ప్రయత్నం కూడా అది కాదు. అసలు ఈ రెంటి మీద శతాబ్దాలుగా తర్క వితర్కం నడుస్తూనే ఉంది. ఇంకొన్ని శతాబ్దాలు ఈ వాదోపవాదాలు నడుస్తూనే ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? పరిష్కారం వెతకాలి. ఇంతవరకు మనం తెల్లవారుజామునే లేచి చదవటం వల్ల లాభం, కష్టం తెలుసుకున్నాం. రాత్రి మేల్కొని చదవటం వల్ల లాభం, నష్టం తెలుసుకున్నాం. మంచి చెడు 2 పార్శ్వాలు, ఒకే పనికి 2 ముఖాలు, ఒకే ఆలోచనకి 2 విభిన్నమైన ఫలితాలు. మరి ఏది ఉపాయం? ఒకటే ఉపాయం.
మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. ఐన్స్టైన్ చెప్పిన మాట చెప్పి మనం సెలవు తీసుకుందాం. ఆయన అన్నదేమంటే, చేప నీటిలోనూ మరకటం చెట్టు మీద నివసిస్తాయి. వాటి స్థానాలు మార్చుకొని చేప చెట్టు ఎక్కలేదు, మరకటం నీటి లోపల ఉండలేదు. దేనికదే ప్రత్యేకం. మీ బలం మీది, మీ బలహీనత మీదే. మీ బలం ఎక్కడుందో, మీ బలహీనత ఎందులో ఉందో మీరే బేరీజు వేసుకోండి. తర్కాన్ని ఉపయోగించండి. ఏ సమయంలో చదవగలమని మీరు అనుకుంటారో ఆ సమయాన్నే మీరు చదువుకి కేటాయించండి. కానీ నిజాయితీగా చదవండి. ఒక్కోసారి సమయాలు మార్చుకోవాల్సి రావచ్చు. మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. మొండిగా ఇదే మాకు సరైన సంగతి అని పంతానికి పోకండి. పట్టు విడుపు రెండూ ఉండాలి. మీకు ఏది అనుకూలమైన సమయమో ఆ సమయాన్నే ఎంచుకోండి. ఆయా సమయాల్లో చదివితే ఉండే లాభ నష్టాల్ని గమనిస్తూ సరిచేసుకుంటూ బాగా చదవండి. ఇదే మా సూచన. విజయం మీదే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.